ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సెప్షన్ అండ్ నేచర్ ఆఫ్ పర్సెప్షన్ గురించి చూద్దాం. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇన్ దట్ మీరు నేచర్ ఆఫ్ పర్సెప్షన్కి సంబంధించిన ఆల్ సబ్ హెడ్డింగ్స్ అనేవి ఆన్ ద స్పాట్ గుర్తుకొచ్చేసాయి అనమాట. మీరేం చేయాలి, ఆ స్టోరీని 2-3 టైమ్స్ వినాలి, మీ ఫ్రెండ్కి చెప్పాలి, అదే మీ పని. సో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్ని అందులో కవర్ చేసాను కాబట్టి మీకు ఎగ్జామినేషన్ టైంలో రిమెంబర్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. స్టోరీ చాలా ఫన్నీగా ఉంటుంది. సో లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సెప్షన్ అండ్ నేచర్ ఆఫ్ పర్సెప్షన్ చూద్దాం. బట్ బిఫోర్ దట్ పర్సెప్షన్ మీనింగ్ కూడా చూడాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. మనం మటన్ షాప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడికి ఒక అంటే మటన్ షాప్ దగ్గర ఒక బ్రాహ్మీణ్ ఉండి అనుకోండి, అంటే పంతులు అతను వాళ్ళు ఉంటారు కదా, అతను మటన్ షాప్ దగ్గరికి వచ్చిండు అనుకుందాం. సో ఆ మటన్ని చూసి లేదా చికెన్ని చూసి అతను ఎలా ఫీల్ అవుతాడు? నెగిటివ్గా ఫీల్ అవుతాడు. నథింగ్ బట్ అతనికి అదంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఏదో కళ్ళు మూసుకోవడం అలా చేస్తూ ఉంటాడు. అదే ఒక వేరే కేటగిరీ పర్సన్ పోయిండనుకో, నథింగ్ బట్ ఇప్పుడు మనమే పోయినాం అనుకోండి, అంటే బ్రాహ్మిన్స్ కాకుండా వేరే కేటగిరీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం. అంటే దానిపైన ఇంట్రెస్ట్ చూపెడతారు అనమాట. మటన్ తీసుకోవాలి, మనం తినాలి అనే అంటే అంత ఇంట్రెస్ట్ చూపెడతారు వేరే కేటగిరీ వాళ్ళు. అంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క పర్సన్ ఒక ఆబ్జెక్ట్ పైన ఏం ఫీల్ అవుతుండు, ఒక అతను పాజిటివ్గా ఫీల్ అవుతాడు, ఒక అతను నెగిటివ్గా ఫీల్ అవుతాడు. సో ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ అమాంగ్ డిఫరెంట్ పర్సన్స్, అంటే ఒక పర్సన్కి ఒక ఆబ్జెక్ట్ పైన ఒపీనియన్ దాన్ని మనం పర్సెప్షన్ అంటాం అనమాట. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్క దానిపైన. సో ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ని మనం పర్సెప్షన్ అంటాం అనమాట. నీ పర్సెప్షన్ వేరే ఉంటుంది, నా పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా అయితే మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. మీనింగ్: పర్సెప్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ త్రూ విచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సెలెక్టెడ్. అంటే బయట నుంచి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం అండ్ ఆర్గనైజ్ చేసుకోవడం. అండ్ ఇంటర్ప్రిట్ అంటే బయట వాళ్ళకి మనం దానిపైన మన ఒపీనియన్ చెప్పడం అనమాట. టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్, ఇది జనరల్గా. సో డెఫినేషన్ చూద్దాం. ద ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్ ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రిట్ their sensory impression in order to give meaning to their environment. సో నథింగ్ బట్ మనకు సెన్స్ అంటే మనం దేన్నైనా చూడడం వల్ల కానీ, తాకడం వల్ల కానీ, వినడం వల్ల కానీ ఏదైనా సెన్స్ ఫీల్ అయిన తర్వాత మన ఒపీనియన్ చెప్పడం, నథింగ్ బట్ మన ఒపీనియన్ బయటకు చెప్పడం సెన్సేషన్ ఇది నథింగ్ బట్ పర్సెప్షన్ అన్నమాట. సో ఇక్కడ ది డెఫినేషన్ ఈజ్ గివెన్ బై ఎస్పి రాబిన్స్. అండ్ ఇప్పుడు నేచర్ ఆఫ్ పర్సెప్షన్ చూద్దాం. పర్సెప్షన్ ఈజ్ అ మెంటల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అంటే ఇది మెంటల్ ప్రాసెస్ ఎందుకంటే మనం ఆలోచించి మన డిసిజన్ అంటే మన ఒపీనియన్ని చెప్తాం కాబట్టి ఆలోచించడం అనేది మెంటల్ ప్రాసెస్. సో అన్ ఇండివిజువల్ చూసెస్, ఆర్గనైజెస్ అండ్ ఇంటర్ప్రిట్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అవునా, అతను ఏం చేస్తాడు? ఒక ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ థింగ్ని కానీ, ఒక పర్సన్ కానీ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత అండ్ ఇంటర్ప్రిట్ చేస్తాడు, అంటే అతని ఒపీనియన్ని చెప్తాడనమాట. సో అదంతా మన బ్రెయిన్ ప్రాసెస్ కాబట్టి అది మెంటల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మనం బ్రెయిన్లో చేయాల్సిన అంటే ఆలోచించడం ఇదంతా అతని గురించి చేస్తాం కాబట్టి అది మెంటల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ ఇట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఎ మెంటల్ ప్రాసెస్. నెక్స్ట్, యాక్టివేషన్ ప్రాసెస్ నథింగ్ బట్ an individual get activated under perception. So signal received from the sensory organs sets him thinking and his mind gets activated. సో ఫ్రెండ్స్, ఏమవుతుంది? ఒక సెన్సరీ ఆర్గన్ నథింగ్ బట్ ఏదన్నా చూడడము కానీ, అవి తాకడము కానీ అలా చేసిన తర్వాత, ఏదైనా వినడము కానీ అలా చేసిన తర్వాత మన బ్రెయిన్ ఏమవుతుంది? యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాక్టివేట్ అయ్యి ఏంటి అనేది ఒక ఆలోచనలో పడిపోతాం, ఏం జరిగింది అనేది ఆలోచనలో పడిపోతాం. సో ఆయన తర్వాత అవుట్కమ్ చెప్తాం, మనం ఏదనుకుంటున్నామో దాని గురించి చెప్తాం. సో అది ఏంది? మొత్తం యాక్టివేషన్ ప్రాసెస్ అంటే మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట ఈ పర్సెప్షన్ అనేది. సో మనం ఏంటి అని ఆలోచనలో పడతాం కాబట్టి మన పర్సెప్షన్ చెప్పడానికి సో అప్పుడు ఆలోచనలో పడడం ఏమవుతుంది? బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అవునా? నెక్స్ట్ ఏంటి? సబ్జెక్టివ్ ప్రాసెస్ మీన్స్ looking at an object by different individuals from different point of views. Perception is nothing but subjective process friends. ఏంటి?
ఒక పర్సన్ ఒక్కొక్కలాగా చూస్తాడు ఫ్రెండ్స్. ఒక్కొక్క దాన్ని కొందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, కొందరికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, అవునా. సో ఇట్ ఈజ్ అ సబ్జెక్టివ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వైడర్ దాన్ సెన్సేషన్. సెన్సేషన్ అంటే జస్ట్ మనం చూడడము లేదా తాకడము, అది స్పర్శ తెలవడం సెన్సేషన్. అండ్ పర్సెప్షన్ ఏంటి, అక్కడ నుండి మనం అది ఫీల్ అయ్యి దాని ఒపీనియన్, అంటే మన ఒపీనియన్ చెప్పడం, అంటే ఏం జరిగింది అని చెప్పడం, మన అవుట్కమ్ అనేది పర్సెప్షన్ అనమాట. సో సెన్సేషన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సేషన్ ఈజ్ బోర్న్, దెన్ ఇండివిజువల్ బ్రెయిన్స్ గెట్ యాక్టివేటెడ్ ఫ్రమ్ హియర్ పర్సెప్షన్ స్టార్ట్స్. అంతే కదా, ఫస్ట్ సెన్సేషన్ వచ్చిన తర్వాత అక్కడికే అదేదో స్పర్శ తగిలిన తర్వాత అక్కడికే సెన్సేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ తర్వాత ఆలోచించి అతని అవుట్కమ్ చెప్పడం, అతని బ్రెయిన్లో ఆలోచించడం అంత ప్రాసెస్ పర్సెప్షన్ అనమాట. సో సెన్సేషన్ కంటే పర్సెప్షన్ అనేది పెద్దది అని ఇక్కడ. నెక్స్ట్ ప్రొవైడ్స్ మీనింగ్స్ టు స్టిమ్యులస్. సో మనకు స్టిమ్యులస్ నథింగ్ బట్ మనకి ఏదైనా స్పర్శ కలగడం, నథింగ్ బట్ సెన్సేషన్ అనమాట. అండ్ ఇండివిజువల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టిమ్యులస్ త్రూ సెన్సేషన్. సో ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ an individual feels that smell, taste, touch, etc. on the basis of their information. The meaning is found out under perception. అవునా ఫ్రెండ్స్, ఫస్ట్ సెన్సేషన్ ఏంది, స్మెల్. ఏదైనా స్మెల్, ఒకటి ఏదైనా స్మెల్ వచ్చింది అనుకోండి, నువ్వు అనుకుంటావు అది సపరేట్ కర్రీ, వేరే కర్రీ అనుకుంటావు, లేకపోతే మీ ఫాదర్ మదర్ అనుకుంటారు అది వేరే కర్రీ అని అనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి అది ఏంటి అనేది ఆలోచించడం పర్సెప్షన్, ఓకేనా. సో ఇట్ ఈస్ ప్రొవైడ్స్ మీనింగ్స్ టు స్టిమ్యులస్. అంటే మన తగిలిన స్పర్శకి అదొక్కటి ఆన్సర్ అనేది ఇచ్చేటట్టు చేస్తుంది అనమాట, దీని మీనింగ్. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ యూస్. సో ఈ పర్సెప్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల చాలా యూసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ద నాలెడ్జ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సెప్షన్ ఇంక్రీజెస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఒక్కొక్క ఎంప్లాయీ ఎలా ఆలోచిస్తాడు అని తెలుసుకోవాలంటే పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ పైన కానీ అతనికి ఉన్న ఫీచర్స్, అతనికి ఉన్న ఫెసిలిటీస్కి ఆ ఎంప్లాయీ ఎలా రెస్పాండ్ అవుతాడు, అతను ఎలా ఆలోచిస్తాడు అనేది మొత్తం మనకు తెలియాలి. కాబట్టి పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం అందుకే పర్సెప్షన్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. సో సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్, ట్రైనింగ్, రివార్డ్స్. సో వీటికి మనకు ఎంప్లాయీస్ని సెలెక్షన్లో కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, రివార్డ్లో కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట పర్సెప్షన్. అంటే ఒక్కొక్క పర్సన్ ఎలా ఆలోచిస్తాడో అతనికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, అవి ఒక్కొక్క పర్సన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం తెలుస్తూ ఉంటుంది మనకు పర్సెప్షన్ గురించి ఎక్కువ తెలిస్తే. నెక్స్ట్ యూనిక్ ఇంటర్ప్రిటేషన్. యూనిక్ ఇంటర్ప్రిటేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ రియల్ సిచ్యువేషన్ అండ్ నాట్ అన్ యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ. అంటే నథింగ్ బట్ అది వాళ్ళు ఏదైనా సెన్స్ అయ్యి, అంటే ఏదైనా ఫీల్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ చెప్పడం. ఇప్పుడు ఒక స్మెల్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అది వంకాయ కూర అని నేను చెప్తాను, కాదు చికెన్ అని ఇంకొకరు చెప్తారు. ఏంటంటే ఆ స్మెల్ వాళ్ళకి అలా అనిపించింది, అవును. సో అవి రెండు కూడా నిజం కావచ్చు, కాకపోవచ్చు, లేదంటే ఏదైనా ఒక నిజం కావచ్చు. సో యూనిక్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. టూ ఇండివిజువల్స్ క్యాన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ ఎనీ సింగిల్ పాయింట్, అవునా. అవుట్ ఆఫ్ దీస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ క్యాన్ బి రాంగ్. సో యూనిక్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. నెక్స్ట్ దీనికి ఈ సబ్హెడింగ్స్ గుర్తుంచుకోవడానికి నేను సూపర్ స్టోరీ చేశాను ఫ్రెండ్స్. ఆ స్టోరీ ఇప్పుడు చదువుతున్నాను. సపోజ్ మన క్లాస్లో ఒక టాపర్ ఉన్నాను అనుకోండి ఫ్రెండ్స్. అంటే వాడు ఎలా ఆలోచిస్తాడంటే నేనే టాపర్ రావాలి అని ఆలోచిస్తాడు అనమాట. ఫస్ట్ ఏంటి అంటే వాడి పర్సులో డబ్బులు ఉండవు. సో నా పర్సు డబ్బులతో నిండిపోవాలి అని వాడు ఆలోచిస్తాడు. ఇక్కడ పర్స్ అనగానే మనకు పర్సెప్షన్ అని గుర్తుకు రావాలి. అక్కడ నుండి వాడు ఏం చేస్తాడంటే నాకే తెలివి ఎక్కువ ఉండాలి, నేనే యూనిక్గా ఉండాలి, అంటే నేనే యూనిక్గా ఎదగాలి, నేనే ఒంటరిగా ఎదగాలి. యూనిక్ నథింగ్ బట్ ఒంటరిగా అనమాట. ఇక్కడ యూనిక్గా ఎదగాలి, నా తెలివి బాగా పెంచుకోవాలి, అంటే వైడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాడు అనమాట, అవునా. అప్పటి నుంచి ఏం చేస్తాడు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ అవుతాడు. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ అవ్వడంతో ఏమవుతుందంటే ఆడికి ఇక మొత్తం పిచ్చి లేస్తుంది అనమాట. అంటే అలా చదవడంతో యాక్టివ్గా ఉండేవాడు ఏమవుతాడు, మెంటల్గా అయిపోతాడు అనమాట. అతనికి బాడీలో స్టిమ్యులస్ కూడా ఉండదు అనమాట. అంటే స్టిమ్యులస్ ఏ సెన్సేషన్ కూడా ఉండదు అతని బాడీలో. అంత ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు, ఎంత పిచ్చి చేస్తాడు, ఒక పిలుస్తే కూడా పలకడు, తాకితే కూడా చూడడు. ఇలాంటి
స్టిమ్యులస్ అనేది ఉండదు అనమాట అతని బాడీలో. అంత పిచ్చోడు అయిపోతాడు అన్ని సబ్జెక్ట్స్, మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవడంతో. చివరికి రోడ్డు పైన పిచ్చోని లేక తిరుగుతూ ఇక అతని జీవితం గడుపుతాడు అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎంత చదవాలో అంత చదివితేనే మంచిది, ఎక్కువ చదివితే కూడా పిచ్చోళ్ళమే, అవునా. సో అయితే ఇక్కడ కొన్ని నేను ఇక్కడ అండర్లైన్ చేశాను ఫ్రెండ్స్. ఏంటి, ఫస్ట్ మనకు పర్సన్ అండర్లైన్ చేశాను. పర్సన్ కానీ పర్సెప్షన్ అని గుర్తుకు రావాలి. సో పర్సెప్షన్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ పర్సెప్షన్ ఈ స్టోరీ. ఇక్కడ కింద నీకు యూనిక్ అని అండర్లైన్ చేశాను, కింది లైన్లో యూనిక్. సో యూనిక్ ఇంటర్ప్రిటేషన్ అని గుర్తుకు రావాలి. యూనిక్ అనగానే యూనిక్ ఇంటర్ప్రిటేషన్ అని గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్లో వైడ్ అని బ్రాకెట్లో రాశాను. వైడ్ అనగానే వైడర్ దాన్ సెన్సేషన్ అని గుర్తుకు రావాలి. జస్ట్ ఇవి ఏంటంటే మీకు చిన్నగా టచ్ ఇస్తున్నాను, ఏంటంటే ఇది గుర్తుకు రావడానికి మొత్తం హెడ్లైన్. నెక్స్ట్ కింద లైన్ ఏంటి, మల్టిపుల్ అని ఇచ్చాను. మల్టిపుల్ అంటే ఏంటి, మల్టిపుల్ యూజ్ అని చేసుకోండి. నెక్స్ట్ దాని పక్కకు సబ్జెక్ట్ అని ఇచ్చాను. సబ్జెక్టివ్ ప్రాసెస్ అది, అవునా. నెక్స్ట్ ఏంటి, స్టిమ్యులస్. సో నెక్స్ట్ ఏముంది, యాక్టివ్ అని ఫ్రెండ్స్. నెక్స్ట్ లైన్లో యాక్టివ్ అని ఉండగానే దానికి ఏమవుతుంది, ఇట్ ఈస్ ద యాక్టివేషన్ ప్రాసెస్, అవునా. నెక్స్ట్ ఏంటి, మెంటల్, ఇట్ ఈస్ ఎ మెంటల్ ప్రాసెస్, ఆ లైన్లో ఉంది. నెక్స్ట్ కింద లైన్లో ఏముంది, స్టిమ్యులస్ అని ఉంది. స్టిమ్యులస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ మీనింగ్స్ టు స్టిమ్యులస్, అవునా. పర్సెప్షన్ నథింగ్ బట్ ప్రొవైడ్స్ మీనింగ్ టు స్టిమ్యులస్ అనమాట. స్టిమ్యులస్ అని గుర్తుకు రాగానే ప్రొవైడ్స్ మీనింగ్ టు స్టిమ్యులస్ అని గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఏంటి, అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ కవర్ అయినాయి. సో ఇలా మీ స్టోరీ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. తర్వాత ఒక్కసారి హెడ్లైన్స్ చదువుకోవాలి. ఎగ్జామ్లో మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆ స్టోరీ గుర్తుకు వస్తుంది. స్టోరీ గుర్తుకు రాగానే మీరు హెడ్లైన్స్ గుర్తుకొస్తే హెడ్లైన్స్ రాసారు అనుకోండి, ఆల్మోస్ట్ మీకు 60 to 70% మార్క్స్ అక్కడనే పడిపోతాయి ఫ్రెండ్స్. అండ్ ఎక్స్ప్లెనేషన్లో మీరు కొంచెం అటు ఇటు అయిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేచర్ ఆఫ్ పర్సెప్షన్. థ్యాంక్ యూ.